హలో ఆల్, వెల్కమ్ టు లెన్స్ ఆన్ ఫుడ్. ఈరోజు నేను చేస్తున్న కర్రీ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఎప్పుడు నేను చేసే వీడియోస్ నేను చేసి మీకు ఎలా చేయాలో చూపిస్తాను. కానీ ఈరోజు నేను చేస్తున్న కర్రీ ఇప్పుడు ఫస్ట్ టైం నేను చేయబోతున్నాను. సో ఇవాళ నేను ఎప్పుడు లాగా ఎలా చేయాలో కాకుండా ఎలా చేస్తున్నానో చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చివరిలో నేను ఈ కర్రీ ఎలా చేశానో అది ఎలా కుదిరిందో మీకు చెప్తాను. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు నేను ఎండు రొయ్యలు, దోసకాయ, టొమాటో కర్రీ ఎలా చేయాలో ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దామా. వీటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా తలా తోక కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కర్రీ చేయడానికి 1/2 అవర్ పడితే ఈ తలా తోక సపరేట్ చేయడానికి 1 అవర్ పట్టిందండి. ఇలా తలా తోక కట్ చేసి సపరేట్గా పెట్టుకున్న ఎండు రొయ్యలను 1-2 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలండి. లేదంటే ఒక్కొక్కసారి ఇసుక అనేది వస్తుంది, అందువల్ల చూసుకొని 1-2 సార్లు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దోసకాయను చిన్న ముక్కలుగా ముందుగానే తరిగి పెట్టుకున్నాను. దోసకాయ కట్ చేసే ముందు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే చేదుగా ఉందో లేదో చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. చేదుంటే కూర మొత్తం చేదు వచ్చేస్తుంది కదా, కాబట్టి జాగ్రత్తగా దోసకాయని టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టొమాటోలు కూడా తీసుకొని ముందుగా సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఇలా కావాల్సినవన్నీ తరిగి పెట్టుకున్న తర్వాత మన ప్రాన్స్ దోసకాయ టొమాటో కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా కడాయిలోకి 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయిస్తున్నానండి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఎండు రొయ్యలు ముందుగా నూనెలో వేయించడం వల్ల మనకి రెసిపీ కంప్లీట్ అయ్యేసరికి స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఒక 5-6 మినిట్స్ నూనెలో ఫ్రై చేసిన తర్వాత నేను ముందుగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, టొమాటో స్లైసెస్ని యాడ్ చేస్తున్నానండి. ఈ దోసకాయ ముక్కలకి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తున్నాను. ఒక 10 మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే చూడండి, వెజిటేబుల్స్ నుంచి వాటర్ వచ్చేసి ఆ వాటర్తోనే రొయ్యలు మగ్గుతున్నాయి. నేను ఇప్పటి వరకు ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదండి. ఈ కర్రీని ఇలా మగ్గిస్తూ దీనికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసుకుంటాను. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని రోట్లో వేసి దంచుతానండి. ఎందుకంటే మిక్సీలో వేసి దంచే కన్నా రోట్లో దంచడం వల్ల ఎక్కువ టేస్టీగా ఉంటుంది అండ్ కచ్చా పచ్చగా కూడా వస్తుంది. ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ కర్రీలో యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు కర్రీలో మీకు వాటర్ అయిపోయినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇలా ఎండు రొయ్యలు, దోసకాయ, టొమాటో అనేవి బాగా ఉడికిన తర్వాత కారం వేసుకుంటున్నానండి. కారం నేను ఎక్కువగానే వేస్తున్నాను. కారం ఎక్కువగా వేస్తూనే కదా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఇక చివరిగా చూపిస్తున్న విధంగా రొయ్యలు బాగా మగ్గి ఇలా కర్రీలో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ రెసిపీ చేసే ప్రాసెస్ మొత్తాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఎలా అంటే మనం కర్రీ స్టార్ట్ చేసిన 5 మినిట్స్కి మెల్లగా అరోమా రావడం స్టార్ట్ అవుతుంది. ఇది అలాగే మనం ఫుడ్ తినేంత వరకు కంటిన్యూ అవుతుంది. మీకు గనక రొయ్యలంటే ఇష్టం ఉంటే ఈ ప్రాసెస్ని ఫస్ట్ నుంచి చివరి వరకు ఎంజాయ్ చేస్తారు. ఇక ఫైనల్గా కర్రీని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. చూసారు కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. టేస్ట్ కూడా అంతే బాగుందండి. రొయ్యలు, దోసకాయ అయితే నోట్లో వేసుకోగానే ఎలా కరిగిపోతున్నాయండి. చాలా టేస్టీగా ఉంది. మీరు చూసారు కదా, నేను ఈ కర్రీని చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.